హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టాఫ్ అండ్ వెల్కమ్ టు డే 35. సో ఈరోజు మంతన్ గారి డైట్లో 35th డే అనమాట. బట్ నేను నా 90 days హెల్త్ జర్నీలో ఈ 35th డే అయితే కౌంట్ చేద్దాం అనుకోవట్లేదు. బికాజ్ ఈరోజు కూడా డైట్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఒక 2 days బ్యాకే కదా అనుకున్నాను, ఒక 10-15 days వరకు అయితే మళ్ళీ చీట్ డే పెట్టుకోకూడదని చెప్పి. బట్ మళ్ళీ అయితే ఈరోజు డైట్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం అండ్ తెలిసిందే కదా, ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మన పూజలు సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఇంట్లో పూజ చేసేసుకుని రెగ్యులర్గా నా డైట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను, నా రెగ్యులర్ రొటీన్లోకి. బట్ ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే తాంబూలాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో చుట్టాలందరూ పిలిచారు, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ప్రసాదం అది ఆఫర్ చేస్తారు కదా, బట్ వీ కాంట్ అవాయిడ్ అనమాట. సో ప్రసాదాలు అవి తినను అనకూడదు, బట్ అదనమాట. సో తినటం అయితే జరిగింది, ఏం తిన్నా అన్ని లిమిట్లో తిన్నా. ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకున్నా, కార్బ్స్ తగ్గించి తిన్నా అనమాట. సో చూపిస్తాను ఈరోజు నా హెల్త్ జర్నీలో ఏమైందో. అండ్ అలాగే నేను ప్రతిదీ మీతో మొదటి నుంచి అన్నీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి జెన్యున్గా. సో ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు చెప్దామో వద్దా అనుకున్నా, బట్ మీతో ఏది దాచకూడదని ఇంకా ఇది కూడా చెప్పేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఎంత తిన్నాను ఏం తిన్నాను అది ప్రతిదీ చూపిస్తాను. అండ్ అలాగే మళ్ళీ రేపు ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరూ ఇంట్లో వాళ్ళే, చుట్టాలే. సో డైట్లో ఉన్నామంటే వాళ్ళు వినరు కదా, కొంచెం తినచ్చు ఏమవుదు కొంచెం తినేయండి అని అంటారు. బట్ మనం ఇంకా ఏం చేసినా సో ఇంక ఇలాగే వస్తూ ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్. సో మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి ఉంది కదా, ఇంకా మ్యారేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో అన్నీ ఒకటేసారి వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ అన్నీ అవాయిడ్ చేయలేం కాబట్టి ఇంకా వెళ్ళినా సరే ఏమైనా ఫ్రూట్స్ అవి ఉంటే తినడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే ఈరోజు ఏం తిన్నాను ఏంటి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఎప్పుడూ ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగ్ లేచినప్పుడు ఒకలా అనుకున్నాను, ఇక డే ఎండ్ అయ్యేసరికి వేరేలా జరిగిందనమాట. నా రెగ్యులర్ రొటీన్లో ఉండాలని అనుకున్న నాకు నిన్న పూజ, వ్రతం, తాంబూలాలు, ప్రసాదం అంటూ రోజంతా ఒకటే సందడి. ఇక మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా తోటికోళ్ళ గారింటికి అలాగే మా ఆడబడుచు గారింటికి వెళ్ళాను అనమాట. సో తాంబూలం తీసుకోవడానికి ఇంకా అలా కొద్దిసేపు వ్రతంలో అయితే కూర్చున్నాను అనమాట. సో ఆ వ్రతంలో ఉన్నంతసేపు అమ్మవారిని చూస్తూ పాటలు వింటూ ఉంటే ఎంత మైండ్ రిలాక్స్డ్గా ఉందో. ఇక మన లైఫ్లో అయితే చాలా అన్ప్లాన్ డేసే ఉంటాయండి. మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకుని రెగ్యులర్గా ఇదే చేద్దాం అనుకున్నాము అంటే అది నిజంగా జరగని పనే. సో లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం డిసైడ్ చేయలేము. సో నిన్న వరలక్ష్మి వ్రతము, నేను ఈరోజు మళ్ళీ నా రెగ్యులర్ రొటీన్కి వచ్చాను, మళ్ళీ రేపు ఏమవుతుందో చెప్పలేమన్నమాట. ఒకటైతే నిజమండి, సో మనం ఏదైనా ఇలా చీట్ డే కానీ ఏదైనా ఒక డే ఎంజాయ్ చేసినప్పుడు మన ఫ్యామిలీతో నెక్స్ట్ డే రెగ్యులర్ రొటీన్కి రావాలంటే మటుకి కొంచెం చాలా టఫ్గానే అనిపిస్తుంది, అంటే చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. సో పూజ వ్రతం అయితే అక్కడికి అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆడబడుచు గారు అమ్మాయి అనమాట, ఆవిడ నాకు తాంబూలం అది ఇచ్చారు. సో మా తోటికోళ్ళు గారు కూడా ఇచ్చారు, కానీ అక్కడ నా ఫోన్లో రికార్డ్ చేయలేదన్నమాట, క్లిప్ లేదు. సో ఇంకా అక్కడికైతే అలా పూజ కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లంచ్ విషయానికి వస్తే కొంచెం పులిహార అది తిన్నాను అనమాట. పులిహార, కొంచెం క్షీరాన్నం తిన్నాను, అలాగే శనగలు ఎక్కువ పెట్టుకున్నాను. నెక్స్ట్ అలాగే గారి ఒక బూరి పెట్టుకున్నాను అనమాట. నేను నాటు శనగలు ఎక్కువ తిన్నాను ఇక్కడ. సో నాటు శనగలు చూపిస్తాను చూడండి, ఒక బూరి కూడా పెట్టుకున్నాను దాంతోపాటు. సో ఇదంతా కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాను, కార్బ్స్ బాగా తక్కువ తిన్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా నాటు శనగల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ చక్కగా మేనేజ్ చేసుకుని తినగలిగాను అనమాట ఈరోజు. ఇక శారీస్ అవి కట్టంటే మటుకి ఇక నెంబర్ ఆఫ్ ఫొటోస్ దిగిపోతా. ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఈ శారీస్ క్యారీ చేయడమే కొంచెం బాగా కష్టంగా అనిపిస్తుంది. సో ఎప్పుడో కానీ అసలు శారీస్ అయితే కట్టను నేను. చాలా శారీస్ ఉంటాయి నా వార్డ్రోబ్ నిండా. సో మ్యారేజ్కి కొన్న శారీసే చాలా ఉంటాయి, వాటిని 2 times కూడా కట్టుండనేమో, అలాగే స్టాక్ ఉంటుందన్నమాట. సో మా అమ్మ ఇప్పటికీ తిడుతుంటారు, ఆ శారీస్ అన్నీ ఏం చేస్తావు అలాగే ఉంచేస్తున్నావు. ఇయర్లీ ఒక 2 times కొంటానేమో శారీస్, బట్ అవి కూడా అసలు కట్టను అనమాట. శారీస్ అయితే ఇష్టమే కానీ వాటిని క్యారీ చేయడం రాదనమాట. సో మీలో కూడా ఎవరైనా ఉన్నారా శారీస్ అయితే ఇష్టం ఉండి వాటిని క్యారీ చేయడం రాక కట్టుకోవడం రాని వాళ్ళు? సో నేనైతే అదే టైప్ అనమాట. ఇక జ్యువెలరీ అయినా సరే, శారీస్ అయినా ఏదైనా సరే హెవీగా ఉంటే అస్సలు కట్టుకోలేను, ఇంకా క్యారీ చేయలేను అనమాట. సో ఎప్పుడు ఇలా సింపుల్గా రెడీ అవుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.